హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంజీవని న్యూమరాలజీ. నేను మీ శిల్పారెడ్డి. ఓపెన్ టాక్ విత్ అనిలాస్ టీకొండాలో. సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో స్టడీ ఇంపాక్ట్ ఉందని చెప్పారు. అయితే స్టడీ ఇంపాక్ట్ ఎందుకు ఉందని నాకు తెలుసుకోవాలండి. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ స్టడీ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంది అంటే మీరు చెప్తున్నారు దీని ఇంపాక్ట్ అయితే. ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను స్టడీ ఇంపాక్ట్ అయితే ఉంది, కానీ దానివల్ల ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఒక పర్టికులర్ మెయిన్లీ మన స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ అనేది ఎంత ఇంపాక్ట్ అయ్యి వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు అనేది ఈ ఎపిసోడ్లో మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఎపిసోడ్స్ నేను మ్యాక్సిమం చెప్పేది ఏంటి అంటే, వెల్కమ్ టు వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ అన్లర్నింగ్ అంటున్నాను. అన్లర్నింగ్ అనేది ఎందుకు అనేది మనకి ఇప్పుడు సీక్వెన్స్లో అందరికి అర్థమవుతుంది. అయితే ఈ ఎపిసోడ్లో మనం స్టార్ట్ చేసేది ఏంటంటే, బేసికల్లీ నేను ప్రీవియస్ ఎపిసోడ్ ఫైండ్ వై అనే దాంతోనే క్లోజ్ చేశాను. దానికి మనం ఎక్స్టెన్షన్గా దీంట్లో నేను రీజన్స్ అనేది చెప్తాను మీకు. రీజన్స్ గమనిస్తే మీరు ఇక్కడ స్లైడ్లో గమనిస్తే 42% ఆఫ్ ఇండియన్ గ్రాడ్యుయేట్స్ అండర్ 25 ఈజ్ అన్ఎంప్లాయిడ్. అంటే 100% మీరు తీసుకుంటే మన ఇండియాలో మ్యాక్సిమం చదువుకున్న పిల్లల్లో 42% అనేది అన్ఎంప్లాయిడ్. అంటే వాళ్ళు గ్రాడ్యుయేట్ అయినాక కూడా వాళ్ళకి జాబ్స్ అనేది దొరుకుతలేదు. అంటే వాళ్ళు చదువుకున్న దాంట్లో ఇన్స్టెంట్గా చదువుకోగానే జాబ్స్ అనేది దొరుకుతలేదు, ఎందుకంటే స్కిల్ అనేది ల్యాకింగ్ అవుతుంది. అది అందరికి ఇప్పుడు కనబడుతుంది. ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందంటే ఇక్కడ నేను రెస్పాన్స్. దాని తర్వాత మీరు గమనిస్తే ఈ రిపోర్ట్స్ అనేది నేను ఏదైతే సేకరించాను దాంట్లో గమనిస్తే నార్త్ ఇండియాలో 368 పోస్ట్ ఆఫ్ ప్యూన్స్ అనమాట. అంటే గవర్నమెంట్లో ప్యూన్ జాబ్కి 368 పోస్టుల మీరు గమనిస్తే 23 లక్షల మంది ఇంజనీర్స్ పిహెచ్డి స్కాలర్స్ అప్లై చేశారు. అంటే ఒక ప్యూన్ జాబ్కి 23 లక్షలు అంటే 368 అంటే మ్యాక్సిమం 500, ఓవరాల్ 500 జాబ్స్ కూడా లేదు. దాంట్లో 23 లక్షల మంది అప్లై చేశారంటే మీరు అర్థం చేసుకోండి, ఎంకామ్ పిహెచ్డీలు అలా చేసిన వాళ్ళు అప్లై చేశారు అంటే ఒక గవర్నమెంట్ జాబ్. అది పరిస్థితి మనం. దాంతోపాటు ఈ స్లైడ్లో మీరు గమనిస్తే ఇక్కడ రీసెంట్లీ ఈ స్లైడ్ కూడా నేను తీసుకున్నాను. 2019 నవంబర్లో మీరు చూస్తే ఒక 7,000 ఇంజనీర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ 7,000 ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ ఒక 549 శానిటరీ వర్క్ పోస్ట్లకి అప్లై చేస్తారు. అంటే డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో మనకి క్లీన్ చేయాలి, దానికి సంబంధించిన అంటే క్లీనింగ్ సంబంధించిన గవర్నమెంట్లో దానికి 7,000 మంది ఇంజనీర్స్ అప్లై చేశారు. ఎందుకు ఇలా అవుతుంది గమనిస్తే ప్రైవేట్లో జాబ్స్ అనేది లేదు. గవర్నమెంట్లో జాబ్స్ దొరకాలంటే చాలా కష్టం ఉంది, ప్రైవేట్లో జాబ్స్ లేవు. మళ్ళా ఒక పేపర్ కటింగ్లో చూస్తే డిగ్రీ పీజీ చదివిన వాళ్ళంతా అమాలి పని చేస్తున్నారు. దాంతోపాటు చాలా వీళ్ళకి పోటీగా ఆడవాళ్ళు కూడా ఆడపిల్లలు కూడా జాబ్స్ అనేది తెచ్చుకుంటున్నారు చాలా కష్టపడి. వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళ పర్సనల్ లైఫ్ స్టైల్ కానీ చదువుకుంటూ వాళ్ళ ఇంట్లో ఉన్నవన్నీ చేసుకుంటూ దాంతోపాటు వచ్చి. కానీ ప్రాబ్లం ఇప్పుడు ఫీమేల్స్లో ఏమవుతుందంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోగానే ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ అయినారు, లేకపోతే న్యూ బార్న్ బేబీ వచ్చే వరకు ఆ జాబ్స్ అనేది వదులుకోవడం, లేదా ఎంతో కష్టపడి చదువుకున్నాక మ్యారేజ్ కాగానే కొంతమంది హౌస్ వైఫ్స్ కావడం, దానివల్ల వాళ్ళ జాబ్స్ అనేది వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్ కాలేకపోతున్నారు కొంతమంది. ఇదొక ప్రాబ్లం అనేది ఇప్పుడు మ్యారీడ్ ఉమెన్స్లో కూడా వస్తుంది. ఇది గమనిస్తే మీరు స్టేట్ జాబ్స్లో కూడా గమనిస్తే చాలా డిక్రీజ్ అనేది ఉంది. అంటే ఎంతోమంది చదువుతున్న దాని తగ్గట్టు జాబ్స్ అనేది దొరకలేదు. గ్రాడ్యుయేట్స్ కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎంతోమంది చదువుకుంటున్నారు కానీ జాబ్స్ అనేది దొరకలేదు. ఎందుకంటే అంతా ఇప్పుడు జాబ్ సీకింగ్ పీపుల్ అనేది, జాబ్ క్రియేటర్స్ కూడా ఉండాలి కదా. చాలామంది చదువుకొని జాబ్స్ కావాలి కానీ జాబ్స్ ఇచ్చేటోళ్ళు కూడా ఉండాలి కదా, అది కూడా ఒక ప్రాబ్లం. దాంతోపాటు కొన్ని మనకి కటింగ్స్ అనేది వస్తున్నారు. ఇప్పుడు రీసెంట్లీ నేను ఒక కటింగ్ తీసి దీంట్లో పెట్టినాను. పెట్రోల్ బంక్లో నియర్లీ 70 years ఒక వృద్ధురాలు జాబ్ చేస్తుందంటే దానికి ఆమె సెల్ఫ్ డిపెండెంట్ ఎంత బాగుంది అని దానికి కమెంట్స్ పెడుతున్నారు. అక్కడ నాకేం కనబడ్డదంటే ఒక 70 ఏళ్ళు ఒక ముసలామె జాబ్ చేస్తుందంటే పిల్లలు ఏం చేస్తున్నారు అంటే పిల్లల కోసం మన జీవితాలు ఇంత సాక్రిఫైస్ చేసినప్పుడు ఆమె పోయి ఆమె పూట గడవడానికి ఆమె జాబ్ చేస్తుంది అంటే ఇది ఒక ప్లస్ అయినా అండి, సెల్ఫ్ డిపెండెంట్ అంటారా? దాంతోపాటు ఇక్కడ గమనిస్తే ఒక పోస్ట్ అనేది చాలా వైరల్ అయింది. ఏంటంటే ఒక పేరెంట్ ఒక అమ్మ వాళ్ళిద్దరు కొడుకులకి తిండి పెట్టాలని ఒక 150 రూపీస్కి ఆమె జుట్టు అనేది అమ్మింది. ఆమె గుండు కొట్టుకొని ఆమె జుట్టు అనేది అమ్మింది. దానికి ఎంతోమంది అమ్మ ప్రేమ ఇలా ఉంది, అమ్మ చూడండి పిల్లల ఆకలి కోసము జుట్టుని ఇచ్చింది,
ఇది అమ్మ ప్రేమ అని అంటున్నారు. అయితే దాని కింద అందరు కమెంట్స్ అన్నమాట. అంటే నాకేం కనబడుతుందంటే, ఓకే ఈరోజు ఆకలైంది కాబట్టి 150 రూపీస్కి జుట్టాము, రేపేంటి పరిస్థితి, రేపేం అమ్మాలా? అంటే నాకు ఇలా అన్ని క్వశ్చన్స్ మార్క్స్ కనపడుతుంది. దాంతోపాటు ఒక చిన్న ఛాయ్ అమ్మే బాబు ఒక 60,000 రూపీస్ పెట్టి డీజే పార్టీ ఇచ్చిండు. కానీ దానికి దేనికి ఇచ్చిండు అంటే ఒక 2 వీలర్ కొన్నాడు, దానికి 20,000 డౌన్ పేమెంట్ ఇచ్చిండు. అంటే ఒక లూనా కొనుక్కున్న దానికి 20,000 డౌన్ పేమెంట్ ఇచ్చి 60,000 రూపీస్ ఇచ్చి డీజే పార్టీ ఇచ్చిండు దానికి. ఇది ఇలా ఉన్నారు అందరు. ఇంకా లాస్ట్ గమనిస్తే మీకు ప్రపంచం మొత్తంలో రిచెస్ట్ పర్సన్ ఎవరు? బిల్ గేట్స్. బిల్ గేట్స్ అపాయింట్మెంట్ దొరకాలంటే ఎంత పెద్ద పెద్ద పర్సన్స్కి మనం ఎంతో ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది సీఎం కానివ్వండి లేదా ఎవరైనా కానివ్వండి. అంత పెద్ద మనిషి వచ్చి మన ఇండియాలో ఒక ఛాయ్ వాళ్ళ అంటే డాలీ ఛాయ్ వాళ్ళ అని ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది, ఆయన దగ్గర వచ్చి ఈయన వచ్చి ఛాయ్ తాగాడు. అంటే ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ ఎలా అందరికీ అంటే అట్రాక్టివ్ కనిపిస్తుందా, కన్ఫ్యూజింగ్ కనిపిస్తుందా, అర్థమయ్యా అని తెలుసుకోవాలనేది నా మెయిన్ ఇంట్రెస్ట్. ఇవన్నీ ఎందుకు అవుతుంది? అదే దేశంలో సో కాల్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు, చదువులకు విలువ లేదంటున్నారు, క్రైమ్ అవుతుంది అంటున్నారు, అన్నీ ఉంటే అలాంటి దేశంలో హై పేడ్ యాక్టర్స్ అనేది ప్రపంచం మొత్తంలో మీరు గమనిస్తే మన వాళ్ళే ఉన్నారు. చూస్తే దేశంలో సినీ తారలు ఇక్కడ నేను లిస్ట్ పెట్టాను. ఇప్పుడు చూడండి దాంట్లో నంబర్ 1 పొజిషన్లో మన ఇండియా హీరో, మన తెలుగు హీరో వచ్చేసింది అల్లు అర్జున్, నియర్లీ 300 crores పుష్పకి. మీరు విజయ్ గమనిస్తే నియర్లీ 132-275. మళ్ళీ షారుఖ్ ఖాన్, రజనీకాంత్, అమీర్ ఖాన్, ప్రభాస్, అజిత్, సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, అక్షయ్ కుమార్, వీళ్ళకి ఒక్కొక్క సినిమాకి ఇన్ని కోట్లు. ఇది అంతా మీకు ఇంబ్యాలెన్స్ అనేది కనబడుతుందా లేదా? కనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు అంటే ఇవన్నీ క్వశ్చన్సే. ఇప్పుడు దీనికి ఆన్సర్స్ ఏంటి? అదే దాంతోపాటు ఇంకోటి గమనిస్తే ఇక్కడ నేను చూడండి మీకు అన్నీ నేను ఈ ఎపిసోడ్లో ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు చూపిస్తుంటే ఎవరైతే ఎపిసోడ్స్ చూస్తున్నారో వాళ్ళు కూడా కనీసం క్వశ్చన్స్ వేసుకోవాలి, ఎందుకంటే సొల్యూషన్స్ కావాలి. ఇండియాలో మీకు నమ్ముతారా ఈఎంఐ అనేది ఎంత ఇష్టం అంటే అందరికీ 70% ఐఫోన్స్ అనేది ఇండియా మొత్తంలో ఈఎంఐ మీదే ఉంది, 70%. దాంతోపాటు 60% హోమ్ లోన్స్ ఇండియాలో ఈఎంఐ మీద ఉంది, 80% కార్ లోన్స్ ఈఎంఐ మీద. అంటే ఇంత ఈఎంఐ మీద అంటే జాబ్ చేసిన వాళ్ళ మీద కూడా బర్డన్స్ ఉంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి అని గమనిస్తే నాకు ఎన్నో దాని గురించి తెలిసింది. ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేది ఏం చేయాలంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. అది ఏంటి అంటే మీరు గమనిస్తే 90% ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ అవుట్డేటెడ్ కరికులం. అంటే మనం చదివిన చదువులు మనకు సంపాదన చేయడం చాలా కష్టమవుతుంది. అది నేను చెప్తలేను, భారత్ రత్న అవార్డ్ సిఎన్ రావు ఎవరైతే సైంటిస్ట్ ఉన్నాడో ఆయనే చెప్తున్నాడు మనం చదివే చదువులు మనకి జీవితానికి ప్రాబ్లం అవుతుంది. దాంతోపాటు 80% ఆఫ్ ఇండియన్ ఇంజనీర్స్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ జాబ్స్. అదొక సర్వే చేశారు. 61% ఆఫ్ ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్స్ అనేది కరెక్ట్ నాలెడ్జ్ అనేది లేదు, అడిక్వేట్ ఉంది. ఇవన్నీ ఎందుకంటే అందరు కలిసి ఒకే ఒకటి ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. దాని మీనింగ్ ఏంటంటే ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పాడు, మళ్ళీ సొల్యూషన్ ఏంటంటే సొల్యూషన్ అనేది మన ఓటీఏలో వస్తుంది. ఎందుకంటే నేను ఏదో సొల్యూషన్ ఇస్తున్నా అంటే దానికంటే ముందు ప్రాబ్లం అయితే చెప్పాలి కదా. అంటే ఇక్కడ ఈ స్లైడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఈ ఫోటో అనేది చాలామంది చూస్తారు. అంటే ఒక పిట్ట కానీ, కోతి, ఏనుగు, చాప, కుక్క ఇవన్నిటిని తీసుకుపోయి ఒకటే ఒక కాంపిటీషన్ పెట్టి చెట్టు ఎక్కమంటే ఎక్కగలుగుతాయా? ఎక్కలేదు. అంటే దీని మెయిన్ ఈ సొల్యూషన్ అనేది నేను ఏమంటున్నా అంటే అందరు కూడా ఒకే ఒక జాబ్ చేయడానికి పుట్టలేదు. అందరు ఇంజనీర్ కాదని కాదు, డాక్టర్ కాదని కాదు. ఇప్పుడు మీరు అందరు ఇంజనీర్ అంటే మనకు ఒక సచిన్ టెండూల్కర్ రాకపోతుండే, లేదా ఏఆర్ రెహమాన్ రాకపోతుండే, ఇప్పుడు రీసెంట్లీ చెస్ మాస్టర్ గుకేష్ రాకపోతుండే. అంటే ఇవి మనం తెలుసుకోవాలి, మనం దేనికోసం వీఆర్ బెస్ట్ సూటెడ్. అందరు డాక్టర్ కాలేరు. ఇది ఏంటి అనే దానికి మనం నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో ఇవన్నిటికీ ఆన్సర్ ఉంటుంది. దాంతోపాటు మనం మూలాలు మర్చిపోతున్నాం మనం, అందుకే మనకి ఫలితాలు అనేది వస్తలేదు. దీని మీనింగ్ ఏంటంటే మనం ఎందుకు సక్సెస్ అవుతలేమంటే మనం దేనికోసం అనేది మనం తెలుసుకుంటే 100% మనం సక్సెస్ అవుతాం. అది మనం చెప్పబోతున్నాం. అందుకే మీరు గమనిస్తే ఇప్పుడు రీసెంట్లీ మీరు ఎన్నో స్క్రీన్ షాట్స్ మీకు ఫేస్బుక్లో వస్తుంది. అదేంటి అంటే ఒక పిహెచ్డి, చెన్నైలో పిహెచ్డి చదివిన ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే ఫుడ్ వెండర్ అయిపోయాడు.
ఫుడ్. అంటే ఆయన ఏం చేస్తుంటే టిఫిన్స్ అవన్నీ అమ్ముతున్నారు. దాంతోపాటు ఒక ఢిల్లీ కపుల్స్ కూడా జాబ్ అనేది క్విట్ చేసి వాళ్ళు ఒక ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేసి ఫుడ్ ట్రక్ బిజినెస్. బీటెక్ చదివిన ఒక పాప గప్చుప్ అమ్ముతుంది. ఆస్ట్రేలియాలో చదువు అనేది ఆపేసి ఆస్ట్రేలియాలో ఒక చాయ్ బిజినెస్ పెట్టింది మన ఇండియనే. తర్వాత ఎంబీఏ చాయ్ వాళ్ళని రీసెంట్లీ మీరు విన్నారు. అంటే ఇవన్నీ గమనిస్తే చాలామంది చదువులు వదిలేసి జాబ్లకు వేరేగా షిఫ్ట్, అంటే వాళ్ళ చదువు కానీ వేరే ఫీడ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే చదువుకున్నవాడు జీతం కోసం పనిచేస్తే చదువు లేనివాడు జీవితం కోసం పనిచేస్తున్నారు. ఇది వస్తుందండి. అంటే అన్నిటికీ సొల్యూషన్ ఒకటే ఏంటి అంటే వీ షుడ్ స్టాప్ లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్ కాకుండా అన్లెర్నింగ్ చేయాలి. అంటే మనం దేనికోసం అని తెలుసుకున్నాం అనుకోండి, తప్పకుండా రిజల్ట్స్ అనేది ఉంటుంది. దానికి సక్సెస్ అనేది ఏంటో తెలవాలంటే అది మనం పర్ఫెక్ట్ తెలుసుకొని మనం కరెక్ట్ ట్రైన్ అయినాం అనుకోండి, వితిన్ 1 year మీకు ఆ సోర్స్ అనేది తెలుసుకున్నారనుకోండి, తప్పకుండా ప్రీవియస్ ఎపిసోడ్లో నేను ఎలా అయితే చెప్పాను ఆ గుర్రంలాగా మనం మంచిగా ఒక మంచి మన వాషింగ్ అనేది అంటే మనం మంచిగా కడిగినట్లయి మళ్ళీ మనం దేనికోసం అయితే పుట్టాం అంటే ఏ ప్రొఫెషన్కి అయితే తెలుసుకున్నాం అనుకో అది చేసినాం అనుకోండి, మనం 100% సక్సెస్ అవుతానని నా మెయిన్ ఇంటెన్షన్. అది మనం ఎలా తెలుసుకోవాలనేది మనం ఎపిసోడ్లో సీక్వెన్స్గా మనం తెలుసుకుందాం. అయితే అదే లాస్ట్కి మనం చెప్పేది ఐఎమ్ రెడీ టు బీ సక్సెస్ఫుల్ అనేది ఎవరైతే అనుకుంటున్నారో తప్పకుండా ఎపిసోడ్స్ అనే సీక్వెన్స్గా చూస్తే మనము దీనికి ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు దానికి సొల్యూషన్ కూడా అందరికీ సంజీవిని న్యూమరాలజీలో ఓపెన్ టాక్ విత్ అనిల్ రాలో తప్పకుండా దొరుకుతుంది. అందుకే ఈ ఎపిసోడ్ కూడా మనం టు బీ కంటిన్యూడ్ అనే ఎండింగ్తోనే మనం క్లోజ్ చేస్తున్నాం. ఓకే ఓకే, మాకు చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.